టు మై ఛానల్. ఈరోజు గుమగుమలాడే ఎగ్ సూప్ అండి. దీనికి కావలసిన వస్తువులలో మొదటగా బాయిల్ చేసుకున్న ఎగ్స్, వేంపిన పెసరపప్పు, అదేవిధంగా ఆ బాయిల్ అయిన ఎగ్స్ని ఆయిల్, పసుపు, సాల్ట్ వేసి వేంపుకోవాలను. వేంపిన ఎగ్స్ను పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో ఆనియన్, గార్లిక్ వేసుకోవాలి. అవి మెత్తగా ఉడికేంత వరకు చిన్న ఫ్లేమ్లో చేయాలి. ఈలోపు వేంపిన పెసరపప్పును మిక్సీగా పట్టుకోవాలి. ఈలోపు దీంట్లో జీలకర్ర, ఆవాలు ప్లస్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో అల్లంను వేంపుకోవాలి. ఇప్పటికీ పట్టుకొని పెట్టుకున్న పెసరపప్పు మిక్సీని దాంట్లో ఆయిల్లో వేయాలి. అది పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా ఉడకనివ్వాలి. దానివల్ల పచ్చి వాసన పోతుంది. దాంతోపాటుగా పచ్చి టమాటాలను కూడా మిక్సీ వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని దాంట్లో వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ రెండు కూడా ఆయిల్ పైకి తేలే విధంగా బాయిల్ కానివ్వాలి. దాంట్లో సరిపడు ధనియా పొడి, అదేవిధంగా మెంతి పొడి, ఈ రెండు వేసి బాగా కలియబెట్టాలి. అది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. దాంట్లో సరిపడు కొంచెం వాటర్, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ లాగా చేసుకొని దాన్ని బాయిల్ కానివ్వాలండి. సరిపడు కారము, సరిపడు ఉప్పు, ఈ రెండు వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిస్తూ ఇలా మసిలే విధంగా చేయాలి. ఆ మసులుతున్న టైంలో బాయిల్డ్ ఎగ్స్ని, ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ని దాంట్లో వేసుకొని కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దాన్ని బాయిల్ కానివ్వాలి. అప్పుడు మీకు రెడీ అవుతుంది గుమగుమలాడే ఎగ్ సూప్. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.